జై శ్రీకృష్ణ. ఒక మంచి హెల్త్ టిప్ నేను పాటిస్తాను, చాలా బాగుంటుంది. అందుకని అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నా. మనం చేసినటువంటి తినడం కూడా సరిగా రాదు మనకి అనేటటువంటి వీడియో చాలామంది బాగా రిసీవ్ చేసుకొని ఇంకా హెల్త్ టిప్స్ ఏమైనా కావాలండి అని అడుగుతున్నారు. సో ద పార్ట్ ఆఫ్ దట్ ఇవాళ ఇది ఇద్దాం అనుకున్నా. ఇదేంటంటే మామూలుగా ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫాస్టింగ్. అంటే ఉపవాసం, అమ్మ బాబోయ్ ఉపవాసాలు వద్దండి అని అంటారేమో. ఉపవాసం చేసినట్లు మళ్ళీ ఉపవాసం చెయ్యనట్లు, డీటాక్సిఫికేషన్ అయినట్లు, అయినట్లేనండి, అవ్వనట్లు కాదు, అయినట్లే అనమాట. సో అంటే మనలో ఉండేటటువంటి ఎక్కడెక్కడ ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ వాషౌట్ చేసేస్తుంది. అలాగే ఫాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగని కడుపులో ఆకలి ఏమీ లేకుండా కాపాడుతుంది. దీనికి పేరు నేను చెప్తాను, బటర్ మిల్క్ ఫాస్టింగ్ అంట నేను. అంటే ఒక పెద్ద గిన్నె నిండా నేను చెప్పిన ప్రాసెస్లో బటర్ మిల్క్ అంటే మజ్జిగ పల్సగా కానీ చిక్క కానీ మీకు ఎట్లా ఇష్టమైతే అట్లాగండి. సో దాన్ని అలాగ పెట్టుకోండి. అందులో మిరియాలు, నోట్ దిస్ పాయింట్, మిరియాలు ఇది నేను చెప్పినట్టు ఎంతనా తాగొచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇందులో ఏమి వేయాలో మాత్రం నేను చెప్పినట్లే చేయాలి. మిరియాలు, జీలకర్ర, మెంతులు. ఐ రిపీట్ ఇట్, మిరియాలు, జీలకర్ర, మెంతులు మూడింటిని సమపాళ్లలో తీసుకొని మిక్సీ చేసేసేయండి. మిక్సీ చేసేసి ఆ పౌడర్ని చక్కగా ఒక చిన్న బాటిల్లో పెట్టేసుకోండి పక్కకి. ఎప్పుడు మీరు కంఫర్ట్గా ఉంటే అప్పుడు చక్కగా పొద్దున్నే మజ్జిగ చేసేసుకొని అందులో ఈ పౌడర్ టేస్ట్ చూసుకోండి, ఎంత పడుతుంది, ఎట్లా బాగుంది నాలుగుకి అనేది, దాని ప్రకారంగా ఆ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇంకా పౌడర్ ఆ బాటిల్ అట్లా పక్కన పెట్టేసుకోండి ఇంకోసారికి అంతే. సో చక్కగా ఈ మజ్జిగ కిచెన్ కౌంటర్ మీదనో, డైనింగ్ టేబుల్ మీదనో, టీవీ రూమ్లోనో, మీరు ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తారో హ్యాపీగా మంచి పాత్ర పెట్టుకోండి. ఏదో పిచ్చి పిచ్చి పాత్రలు పెట్టుకోవద్దు, ఎందుకంటే పాత్ర చూస్తే కూడా ఒక్కోసారి మనకి తినాలి తాగాలని అనిపిస్తుంటుంది. సో అలా మంచి పాత్రలో పెట్టుకొని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, వీలైనంత మజ్జిగ పల్చగా ఉంటే బెటర్ అనమాట. సో ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువసార్లు తాగుతుంటే బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుందేమో. సో అలాంటిది చూసుకోండి, బయటికి వెళ్ళే పని లేకుండా. సో అలాగా ఫుల్ డే బటర్ మిల్క్ ఫాస్టింగ్ చేయండి. ఎన్ని మిరకిల్స్ మీ బాడీలో జరుగుతాయో మీరే అబ్జర్వ్ చేస్తారు. స్కిన్ డిసీజెస్ పోతాయి, స్కిన్ షైనింగ్ వస్తుంది, కాంతివంతం అవుతుంది. ఈ స్కిన్కి ఆనుకున్నటువంటి ఫ్లష్ అది తగ్గినట్టుగా, అంటే ఇట్లా చర్మం అంతా ఉబ్బు లేకుండా మంచిగా ఉంటుంది. సో ఇలాగా ముందు పొట్ట సాఫీ అవుతుంది, ఇంటెస్టైన్ క్లియర్ అవుతుంది. సో ఇట్లా చాలా కనిపించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి, కనిపించని ప్రయోజనాలు ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మనం తప్పకుండా ఈ ఫాస్టింగ్ని చేద్దాం. జై శ్రీకృష్ణ.